పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. అవి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూలాలు అని ప్రపంచం మొత్తానికి తెలిసిందే. పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఆ దేశానికి యుద్ధానికి దిగేంత ధైర్యం ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధానికి దిగితే రెండో రోజే ఆ దేశం దివాలా తీస్తుంది. తనపై దాడులు జరిగాయని అంతర్జాతీయ సమాజానికి చెప్పుకునే ప్రయత్నం ప్రస్తుతం పాకిస్తాన్ చేసింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. పాకిస్తాన్ కు ఇప్పటి వరకు నికరంగా మద్దతు పలికిన దేశం లేదు. చైనా తమ మద్దతు పాకిస్తాన్ కి అని చెప్పినా భారత్ ఉగ్రవాద క్యాంపులపై మాత్రమే దాడి చేసింది కాబట్టి ఈ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా ముందుకు వచ్చే అవకాశాలు లేవు. అందుకే చైనా రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఉగ్ర క్యాంపులపై దాడులు చేయడానికి ముందే భారత్ ప్రపంచంలోని కీలక దేశాలకు సమాచారం ఇచ్చింది. ఉగ్ర క్యాంపులపై ఆధారాలు ఇచ్చింది. ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతు పలికితే అది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటమేనన్న సంకేతాలు పంపింది. దీంతో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు లభించడం కష్టం. యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పైనే ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ కు ఆయుధ సాయం కావాలంటే ఆయా దేశాలు చేయాల్సిందే. వాటి మాటను కాదని దాడులు చేస్తే సాయం ఆగిపోతుంది సరికదా, ఆంక్షలు కూడా విధించవచ్చు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీపై సొంత దేశం నుంచి చీత్కరింపులు ఉంటాయి. చేత కాదా అని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. వారిని సంతృప్తి పరచడానికైనా పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అయితే భారత భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తే మళ్లీ వచ్చిన విమానాలు వెనక్కి వెళ్లటం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే భారత్ తన గగనతలంలోకి పాకిస్తాన్ వైపు నుంచి ఏది వచ్చినా కూల్చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్తాన్ ప్రజల్లో ఓ రకమైన పానిక్ ఏర్పడింది. బ్యాంకుల్లో డబ్బులుంటే తర్వాత తీసుకోవడం కష్టమని అందరూ డ్రా చేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో షేర్లు అమ్మేస్తున్నారు. స్టాక్ మార్కెట్ క్రాష్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల బ్యాంకులలో వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. తమ డబ్బుల్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. దాంతో పాకిస్తాన్ ప్రజలు డ్రా చేసే మొత్తంగా ఆంక్షలు విధించారు. ఈ పరిస్థితులకు ఎలా సమాధానం చెప్పాలో పాకిస్తాన్ కు అర్థం కావటం లేదు. అందుకే ఫేక్ న్యూస్లను తెరపైకి తెచ్చింది. గతంలో పాకిస్తాన్లో జరిగిన మత ఘర్షణల వీడియోలను శ్రీనగర్, కశ్మీర్లో జరిగినట్లుగా చూపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. ఫేక్ న్యూస్తో మానసిక ఆనందం పొందుతున్నారు. పాకిస్తాన్ వైమానిక దళం భారత సైనిక స్థావరాలపై విజయవంతంగా దాడి చేసిందని పాకిస్తాన్ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోంది. పాత వీడియోలను వైరల్ చేసుకుంటున్నారు. అయితే వైరల్ ఫుటేజ్ ఇటీవల సరిహద్దు సైనిక చర్యలకు సంబంధించింది కాదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా నిజాలను బయటపెట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ పూర్తిగా ఒంటరిగా మారిపోయింది. అన్ని విధాలుగా నష్టపోతోంది. సరైన సమయం చూసి కొట్టిన భారత్ దెబ్బకు పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అవుతోంది. 26 అమాయక ప్రాణాలకు ప్రతీకారం పాకిస్తాన్ భూభాగంలోనే వాళ్లను కొట్టిన వైనం. సత్తా చాటిన భారత సైన్యం తలెత్తుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తోన్న పొరుగు దేశం. తొడగొట్టడానికి కూడా ఓపిక లేని శత్రు సైన్యం ఇచ్చింది శాంపులే. అసలుది ఇంకా ఉందంటున్న నవ భారతం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ యాక్షనే. జై జవాన్, మేరా భారత్ మహాన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.